హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? మేమైతే చాలా బాగున్నా. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగు. టీతో అయితే స్టార్ట్ చేసా. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా టీ అయితే తాగాలి. ఇంక ఇక్కడ వచ్చేసి కూరగాయలు సర్దుతున్నారనమాట. మ్యాక్సిమం ఈ పని అయితే పిల్లల చేత చేపిస్తా అండి, ఎందుకంటే వాళ్ళ అల్లరి కంట్రోల్ చేయడానికి. నెక్స్ట్ వాళ్ళకి కూడా చిన్న చిన్న పనులు అయితే చెప్పాలి. ఇంక ఇక్కడ మా ఆయన అయితే ఇంకా వెళ్తున్నారు పనికి. ఇంకా అవినాష్ అయితే ఇంక ఎదురు వస్తున్నాడు. నేను వస్తాను, పిల్లలు ఉంటే పిల్లలు వస్తారండి. ఇంక ఇది వచ్చేసి మా గార్డెన్ చూసారా, మార్నింగ్ ఎంత పీస్ఫుల్గా ఎంత బాగుందో, కలర్ఫుల్గా. ఇంకా కిచెన్లోకి వచ్చి ఇంకా వంట అయితే స్టార్ట్ చేశా అండి. ఇంకొచ్చేసి పొంగనాలు అనమాట. నైట్ పొంగనాలు అయితే వేసానండి నైట్ టిఫిన్కి. పొంగనాలు రెసిపీ కావాలంటే నా ఛానల్ ప్లేలిస్ట్స్లో రెసిపీస్ వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ కోసం ములక్కాడ, టమాటో, ఎండు చేపలు వండుదామని అయితే ఇంకైతే కట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి, తర్వాత ఇందులో టొమాటో వేసుకోవాలండి. ఇలాగా బాగా పండిన టొమాటో అయితే కర్రీ చాలా టేస్ట్ ఉంటుంది. ఏ కర్రీస్ అయినా టేస్ట్ బాగుండాలంటే మనం రకరకాల మసాలాలు వేయని అవసరం లేదు. ఆనియన్స్ బాగా మగ్గనివ్వాలి, అలాగే కూరగాయలు కూడా బాగా మగ్గనివ్వాలండి. ఇంకిక్కడైతే అన్నము, ఇక్కడ టొమాటోస్ బాగా ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో ములక్కాయలు వేసుకోవాలి. ఇక్కడ ఎండు చేపలు క్లీన్ చేయడానికని వేడి నీళ్ళు అయితే పెట్టా అండి పక్కన. ఈలోపు ములక్కాయలు అయితే బాగా ఫ్రై అవుతాయండి. మూత పెట్టేసి బాగా మగ్గించుకోవాలి. ఇక్కడ ఎండు చేపలు అండి క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కోసి పెట్టా. వీటిని ఇప్పుడు వేడి నీటిలో వేసి ఇంకా క్లీన్ చేయాలండి. ఇంకా క్లీన్ చేసిన తర్వాత ఒకసారి బాగా కడిగేసి మునక్కాయలు ఫ్రై అయ్యాయి కదా, ఇందులో అయితే వేసేయాలండి. ఇంకా కారం ఎండు చేపలకి పట్టేలాగా బాగా ఫ్రై అయితే చేయాలి. తర్వాత ఇందులో వాటర్ వేసుకోవాలండి. గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వాలండి. తర్వాత ఇందులో చింతపండు రసం వేయాలి. ఎండు చేపల కర్రీలో చింతపండు రసం వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, మసాలా వేస్తే బాగోదు. ఇంకా కర్రీ అయితే దగ్గరకు వచ్చేసిందండి. కర్రీ అయితే రెడీ. ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి ముందు నైట్ ఫిష్ తెచ్చారండి. ఇంకా నైట్ వండలేదు, ఇంకా మార్నింగ్ బాక్స్లోకి పెట్టాలని అయితే ఇంకా వండుతున్నా. ఇక్కడ ఫిష్ కర్రీ కోసం ఆనియన్స్ 2 టొమాటోస్ తీసుకోవాలి. గ్రేవీ కోసం ఇలా మసాలా ఒక 2 టొమాటోలు 2 ఆనియన్స్ కలిపి పేస్ట్ చేసుకోవాలండి. కట్ చేసిన ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఆ గ్రేవీ వేసుకుని అది బాగా మగ్గాక ఫిష్ వేసుకోవాలి. ఇంకా ఫిష్ కర్రీ అయితే ఇంకా బ్రీఫ్గా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ అనమాట. ఇంకా వీడియో కూడా అంత క్లారిటీగా ఏమీ తీయలేదండి. ఇంకా మా వారికి బాక్స్కి వచ్చేసి ఇంకా రైస్ అయితే ఇంకా చల్లారబెట్టా. ఇంకా కర్రీ కూడా వేడి చేస్తే పాడైపోద్ది కదా అని ఇంకా చల్లారబెట్టాండి. ఇంకా టిఫిన్ పెట్టాను. ఇంకా ఆకర్ష్ అయితే ఆ రోజు స్కూల్కి వెళ్ళలేదు వ్యాన్లో. ఇంకా వాళ్ళ డాడీ కూడా అయితే ఇంకా పంపించాను. ఇంకా టిఫిన్ అంతా అయిపోయాక ఇంకా అవతల్లికి హాలిడేస్. ఆకర్ష్ కంటే ముందు అవినాష్కి హాలిడేస్ ఇచ్చారండి. ఇంకా నేను టిఫిన్ తిన్నాక మళ్ళీ టీ తాగాక ఇంకా కొన్ని బట్టలు మడత పెడుతూ ఇంకా టీవీ చూస్తా అండి. కొంతసేపు కూర్చున్నట్టు ఉంటుంది. ఇంకా బట్టలు మడత పెట్టడం కూడా అవుతుందని ఇంకా మధ్యాహ్నం ఆకర్ష్ స్కూల్ నుంచి వచ్చేసాడు. ఇక్కడ అవతల్లి అయితే హ్యాపీగా టీవీ చూసుకుంటున్నాడు. ఇప్పటి నుంచి అయితే యుద్ధం స్టార్ట్. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారండి. ఇంకా పాపం ఆకర్ష్ మంచి ఎండలో వచ్చాడు అలసిపోయి. ఇంకా వాళ్ళకి ఇంకా అన్నం పెట్టా అనమాట. ఫిష్ కర్రీ వాళ్ళకి తినడం రాదండి, ముళ్ళు తీసుకోవడం రాదు. ఇంకా నేనే తీసి కలిపి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు తింటారండి. కర్రీ అయితే చాలా బాగుంది. ఫిష్ కర్రీ ఇలా గ్రేవీగా ఉంటే చాలా బాగుంటుందండి. ఇలాగా మిక్సీలో గ్రేవీ పట్టుకుని
ఆనియన్స్, టొమాటోస్ ఇంకా మసాలా కలిపి పట్టుకుని ఫిష్ కర్రీ వండితే గ్రేవీ చిక్కగా ఉంటుంది. వాటర్లా కాకుండా ఇలా ఉంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా వన్స్ ట్రై చేయండి. లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో పెట్టాను కదండి ఫిష్ కర్రీ, సో అదైతే ట్రై చేయండి. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా పిల్లల కోసం అయితే తీసిన. మ్యాక్సిమం నేను కూడా ఇంకా పిల్లలు వచ్చే వరకు అయితే ఇంకా తినండి. బాక్స్ పెట్టేస్తే కనుక ఇంకా నాకు ఆకలేసినప్పుడు తింటాను. ఇంకా హాఫ్ డేస్ కదా, వాళ్ళు వచ్చే వరకు తిన్ను, ఎందుకో ప్రాణం అప్పదు, వచ్చిన తర్వాత తిందాంలే అనిపిస్తుంది. ఇంకా వీళ్ళు కార్టూన్స్ చూసుకుంటూ ఇంకా హ్యాపీగా అయితే ఇంకా తింటున్నారు. ఇంక ఇవి వచ్చేసి పిల్లలు చిన్నప్పుడు బట్టలు ఇంకా కొన్ని చిరిగిపోయినవి అవన్నీ ఉంటే ఇలాగా పెట్టేశానండి ఎవరికైనా ఇచ్చేద్దామని. ఇంకా వచ్చేసి ఎండ బాగా ఎక్కువ ఉంటుంది కదా, బాడీ డీహైడ్రేట్ అయిపోతుంది. సో రీహైడ్రేట్ చేయడానికి అయితే సబ్జా వాటర్, మజ్జిగ ఇంకా నిమ్మకాయ నీళ్ళు ఇలాంటివి తాగడం అయితే చాలా బెటర్ కదండి. అందుకే ఇంకా సబ్జా నీళ్ళు అయితే కలుపుతున్నా. ఇంక ఇది వచ్చేసి మా ముగ్గురికి అండి. ఓన్లీ సబ్జా వాటర్లో లెమన్, చక్కెర, సబ్జాలు కలిపితే చాలా కూల్ డ్రింక్ తాగినట్టు రిలీఫ్గా ఉంటుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి మా అమ్మాయి ఇంక ఇక్కడ ఆడుకుంటుంది. పిల్లలు ముగ్గురు కలిసి ఆడుతున్నారు. ఇంక ఇక్కడ నేను ఏడిపిద్దామని అయితే సరదాగా అలా జిప్పు పెట్టేసి ఆడిస్తున్నా అండి. ఇంకా అవినాష్, ఆకర్ష్ ఇంకా వాళ్ళ చెల్లెలతో ఆడుతున్నారు. ఇంకా హాలిడేస్ కదండి, వీళ్ళు కూడా అయితే ఇంకా ఫుల్ లేజీ, ఇంకా అయితే టీవీ లేకపోతే ఆటలు. ఇంక ఇది వచ్చేసి భోంచేసాకండి. ఇంకా దానిమ్మకాయలు అయితే తెచ్చారు. ఇంకా వాటిని అయితే ఇంకా కట్ చేసి ఒక బాక్స్లో అయితే ఇంకా వేసేస్తున్నా. ఇవి కట్ చేసిన తర్వాత ఇవి పెద్ద టాస్క్ కదండి, కొంచెం టైం పడుతుంది, ట్రిక్స్ ఉంటాయి కట్ చేయడానికి. బట్ నేనైతే ఇంకా నార్మల్గానే ఇంకా కోస్తాను. ఇంకా ఒకసారి ఇదంతా ఒలిచేసాక కొద్దిగా వాటర్ వేసి కడుగుతా అండి. ఇంకా ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర లొకేషన్ అన్నమాట. చూడండి ఎంత బాగుందో, ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుందండి. ఇంకా అది వచ్చేసి మా గోరింటాకు చెట్టు, ఇవి వచ్చేసి మా సీతాఫలం జాంకాయ చెట్టు అండి. ఇంకా అది మా ఇల్లు. ఇంక ఇక్కడ సబ్జా వాటర్ నానబెట్టా కదండి. ఇంకా పిల్లలు ముగ్గురం అయితే ఇంకా తాగుతున్నాము. సబ్జా వాటరు ఎక్కువగా కూడా తాగకూడదండి, జస్ట్ ఒక గ్లాసు తాగితే సరిపోతుంది. ఇంకా అవతలకైతే సబ్జా వాటర్ అయితే చాలా ఇష్టం అన్నమాట. ఇంకా చూడండి, అదే పాలు ఇస్తే అంతలా తాగరు, ఇంకా సబ్జా వాటర్ కదా ఇంకా తాగేస్తున్నారు. ఇంకా నేను కూడా అయితే ఇంకా తాగుతున్నా. ఇంకా వచ్చేసి ఇంకా పిల్లల్ని అయితే ఇంకా పడుకోబెట్టేసా అండి. ఇంకా వాళ్ళ అల్లరి భరించలేక ఇంకా ఎండగా కూడా ఉంది, బయట ఆడుకుంటున్నారు, ఎండలోని పడుకోబెట్టేసా. ఇంకా నేనైతే ఇంకా పడుకోలేదు, కొంతసేపు అలా దొల్లి ఫోన్ చూసుకుంటా ఇంకా లేచిపోయి ఇంకా మళ్ళీ పనులు అయితే చేసుకోవాలి కదా. ఇంకా ఇవి అయితే ఇంకా కామన్ కదండి. ఇంకా టీ అయితే పెట్టుకున్నా. ఇంకా వంట అయితే కర్రీ ఉంది, ఇంకా రైస్ వండాలండి. ఓన్లీ ఎంత హ్యాపీయే కదా ఓన్లీ రైస్ వండడం అయితే. ప్రతి పూట కర్రీ వండాలంటే ఎలా ఉంటుంది. ఇంకా వీళ్ళైతే లేచారు, ఇంకా స్నాక్ ఏమీ చేయలేదండి. ఇంకా దానిమ్మ గింజలు కట్ చేశాను కదా, ఇంకా అయితే తిన్నారు. ఇంకా నైట్ ఇక్కడ ఏంటంటే అవినాష్ సైకిల్ తాళం వేసుకోవడానికి అడిగితే ఇంకా వాళ్ళ డాడీ తెచ్చారు, ఇంకా అదైతే పెడుతున్నారండి. ఆకర్షికి తేలేదని ఇంకా అలిగి అయితే కూర్చొని టీవీ చూస్తున్నాడు. ఇంకా భోజనం అయి చేసిన తర్వాత ఇంకా వ్లాగ్ ఏమీ షూట్ చేయలేదండి. ఇంకా నేనైతే ఇంకా కిచెన్ అంతా అయితే క్లీన్ చేసుకున్నా. ఇంకా మార్నింగ్ అయితే హడావుడి ఉండదు, ఇంకా ఫ్రెష్ రిలీఫ్గా అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ ఫ్రెండ్స్.